మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఆడవాళ్ళ గురించి సనాతన ధర్మం రకరకాలుగా చెప్పింది. అసలు ఎంతో అద్భుతంగా చెప్పిందో. కానీ ఇవాల్టి అబ్రివేషన్స్ చూసుకుంటే, డెఫినేషన్స్ చూసుకుంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. దానికి కారణం ఎవరు అని అంటే ఎవరికీ తెలియదు ఆ ప్రశ్న. మరి అసలు సనాతన ధర్మం ఆడవాళ్ళ గురించి, వారి ఇంపార్టెన్స్ గురించి ఏం చెప్పింది, మనం ఏం పాటిస్తున్నాం, ఏం వదిలేసాం, ఏం పట్టుకొని ఎదుగుతున్నాం? తప్పకుండా. మొదలుగా మన శాస్త్రంలో చెప్తారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అని. ఇంతకు మించిన వాక్యం ఇంకోటి ఏమక్కర్లేదు. అది వాక్యం లాగానే మిగిలిపోయింది కదా గురుగారు. అప్లై అయిందా జీవితాలు? ఖచ్చితంగా అప్లై చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, ఇక్కడ వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ మన శాస్త్రం చెప్పింది మాత్రం సనాతన ధర్మంలో మీరు చూడండి, ఈ క్షణానికి కూడా ప్రతి ఇంట్లో ఉండే తల్లి ఒక దేవతని. ఇంట్లోకి రాగానే మహాలక్ష్మి లాగా చూస్తారు తప్ప మనల్ని వేరే సందర్భాల్లో చూసినట్టుగా చూడరు. ఎందుకు అనంటే మన సనాతన ధర్మంలో ప్రతి స్త్రీ అంత గొప్పది. స్త్రీకి ఉన్న వైశిష్ట్యం ఇంకెక్కడా లేదు, ఎవరికీ లేదు. ఇంత పూజలు చేసినా, ఇంత యాగాలు చేస్తున్నా మేము వెళ్ళి తల్లికి నమస్కారం చేయాల్సిందే తప్ప. ఎందుకంటే వేదం మొదలుపెట్టింది దేంతో మొదలుపెట్టింది? మాతృదేవో భవ, పితృదేవో భవ. తల్లి అయిన తర్వాతనే తండ్రి అయ్యాడు. తల్లికి ఎంత ప్రధానమైన స్థానం ఉంది. మన శాస్త్రాలు, వేదాలు స్త్రీకి చాలా ఉన్నతమైన స్థానం ఇచ్చాయి. మాటలు కాదు, చేతల్లో కూడా ఉంది. ఏదో కొంతమంది సందర్భాన్ని బట్టి వాళ్ళ సమయాన్ని వాడుకోవడానికి ఏమో చేసుకుంటున్నారో తప్ప, కానీ సనాతన ధర్మంలో ఉన్న ప్రతి వాళ్ళొక్కరూ కూడా ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి అంటారు. ఈ క్షణానికి మనం ఎంత చదువులు, ఆ డిగ్రీలు పెరిగి సంస్కారం లేకుండా పెరుగుతున్నా, మనం ఈ రోజుకి ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అనగానే ఏమంటారు? మహాలక్ష్మి వచ్చింది ఇంట్లోకి అంటారు. ఒక దేవతను కొలుస్తారండి. అది సనాతన ధర్మం. అది మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క వైశిష్ట్యం. అది అంటే స్త్రీ అనగానే ఒక ఇంట్లో చూస్తే ఒక దేవత అండి. ఒక స్త్రీ ఇంటిని అంతా కూడా భరిస్తుంది. ఒక తల్లి ఒక కొడుకుని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటుంది, భర్తను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటుంది, అత్తామామల్ని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటుంది. ఒక పెద్ద అడ్మినిస్ట్రేటర్ ఎక్కడైనా ఉన్నారు అంటే లోకంలో ప్రతి ఇంట్లో ఒక స్త్రీ ఉంటుంది. ఎస్ గురుగారు, నేను ఎక్కడో చదివానండి, అసలు నాకు నోషనే చేంజ్ చేసేసింది కంప్లీట్గా. అంటే ఒక పిల్లవాడు, బీట్ గర్ల్ చైల్డ్ ఆర్ బాయ్ చైల్డ్, ఎవరైనా కూడా ఎంత తన తల్లికి ఇంపార్టెంట్ అంటే, ఇంకా ఎంత తోపు తురంకాల్లో వచ్చినా కూడా ఆ తల్లికి మాత్రం ఎప్పటికీ 9 months ప్రయారిటీ. ఆ 9 months తనే ఫస్ట్ లెవెల్. అసలు నాకు అది పర్ఫెక్ట్గా వర్డింగ్ నాకు అతను చెప్పినట్టు చెప్పడానికి రావట్లేదు, కానీ ఎంత అర్థం ఉందండి అసలు. ఆ ఒక్క మాట అర్థం చేసుకోగలిగితే ఇంకా అంతకు మించి ఇంకేముంటుంది అక్కడ? చాలా అద్భుతమైన మాట అది కూడా. అంటే స్త్రీ అమ్మ ఒక ప్రాణం పోతూ ప్రాణం ఇస్తుంది. మన జీవితంలో పిల్లవాడు ఏడుస్తున్న సందర్భంలో తల్లి నవ్వే సందర్భం ఉంటుంది, ఎప్పుడు ఉండదు. ఒకే సందర్భం ఉంటుంది. పిల్లవాడు ఒక తల్లి శిశువుకి జన్మనిచ్చినప్పుడు ఆ శిశువు ఏడుస్తూ ఉంటుంది, తల్లి కళ్ళలో నీళ్ళు వస్తాయి, నవ్వు వస్తుంది. ఆ సందర్భం తప్ప ఇంకెప్పుడూ ఉండదు జీవితంలో. అంటే ఒక ఆనంద బాష్పాలు. ఆ తల్లి నవ్వుతూ ఉన్న సందర్భం అంటే ఒక శిశువుకు జన్మనిచ్చాను అని, అంటే తన ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా శిశువు జన్మనిచ్చిన తల్లులు వేలాది మంది ఉన్నారు. అలాంటి ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిచ్చిన తర్వాత వాళ్ళని కాపాడుకునే సందర్భంలో కానీ మన శాస్త్రం కూడా ఏం చెప్తోంది? కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి అంటుంది. అంటే తన సంతానము చెడ్డదయ్యి ఉండొచ్చు. కుపుత్రో జాయేత, పిల్లలు, కొడుకు గాని కూతురు గాని, కుపుత్రులు అంటే చెడ్డవాళ్ళు. జాయేత ఉండొచ్చు, పుట్టి ఉండొచ్చు, కానీ తల్లి ఎప్పుడూ చెడ్డదవ్వదు. ఎంత మనము చూస్తున్నా, ఇంత ఇబ్బందులు పడుతున్నా, మనం సంస్కారం లేని విద్యలు చదువుకుంటూ ఉన్నా, ఈ క్షణానికి కూడా తనయుణ్ణి చంపిన తల్లి అని ఎక్కడ ఎడింగ్ చూసామా? లేదండి. ఇంత దుర్మార్గపు ముద్దులో ఉన్న జనాలకి ఎక్కడైనా చూసామా? చూడలేదు. కానీ తల్లిని చంపిన తనయుడిని మాత్రం చూసామా?
అంటే ఎంత దౌర్భాగ్యంలో ఉన్నాం మనం. ఉమ్, అంటే తల్లి స్థానం అలాంటిది. ఒకవేళ అవసరమైతే పిల్లలకి ఏమైనా అవుతుంది అంటే మొదలుగా ఆమెనే ఏమైనా చేసుకుంటుంది. దాని తర్వాతనే నా పిల్లలకి నా ప్రాణం పణంగా పెట్టి అయినా సరే పిల్లల్ని కాపాడాలి అంటుంది. అలాంటి ఉన్నతమైన స్థానమే మన స్త్రీ స్థానం. అలాంటి స్త్రీకి చాలా చాలా చెప్పారు వేదంలో, శాస్త్రంలో. ఇప్పటికి అంటే మీరు అంటారేమో చెప్పారు కానీ పాటిస్తున్నారా కానీ ఇక్కడ అని కొన్ని పాటించిన వాళ్ళని మనం ఒక లిస్ట్ రాసుకుంటే గురుగారు, నిజంగా భక్తి శ్రద్ధలతో లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇచ్చిన ఫ్యామిలీస్ నిజంగా హై లెవెల్లో ఉన్నాయండి. చాలా సుఖంగా ఉన్నారు. ఉమ్, చాలా హై లెవెల్‌లో ఉన్నారు. మళ్ళీ మీరు ప్రయత్నం చేయండి. ప్రతి ఇంట్లో కూడా ఫైనాన్స్ రిలేటెడ్ అంతా కూడా ఆడవాళ్ళకివ్వండి. గురుగారు నేను ప్రత్యక్షం మా ఇంట్లో. మరి అంటే ఆడవాళ్ళకి మీ ఇంటిని మెయింటైన్ చేయడం కానీ, మనకి సంపాదించే సంపాదన ఒక క్రమంలో పెట్టడంలో కానీ, దీనిలో ఆడవాళ్ళు నేర్పాలి. అంటే మహాలక్ష్మి స్థానం కదా! ఆమెకిచ్చిన చేతికి ఆమెకు డబ్బులిస్తే, నేను ఇప్పటికి కూడా బయటకెక్కడైనా ఎళ్ళొస్తే మా భార్య చేతిలో డబ్బులు పెడతాం. ఉమ్, అంటే వాళ్ళకిచ్చిన డబ్బు అధికంగా అవుతుంది అని ఒకటి. మళ్ళీ తర్వాత వాళ్ళ చేతిలో ఉన్న డబ్బు ఎలాంటి వేరే విధానికి వెళ్ళదు. ఒక ఇల్లును గడపడానికి, ఇంట్లో కావలసిన పదార్థాలు కొనుక్కోవడానికైనా, ఇల్లుని క్రమంగా ఉంచుకోవడానికైనా ఆడవాళ్ళ పాత్ర చాలా పెద్దది. ఒక ఆడవాళ్ళకి మించిన అడ్మినిస్ట్రేటర్ వేరే ఎవరు ఉండరండి. yes, ద బెస్ట్ అండి. ద బెస్ట్. అంటే ఏ సమయంలో ఎలా ఉండాలి, ఏ సమయంలో ఏం చెయ్యాలి అని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఉమ్, కానీ ఆడవాళ్ళు కూడా మనకు ఒకవేళ మేము ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఏకాదశి అని ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఉమ్, కొన్ని ఎగ్జిబిషన్స్ ఉంటాయి. ఉమ్, పండ్లు తిందాంలే, పాలు తాగుదాంలే అని అనుకోవచ్చు. ఉమ్, ఒకవేళ ఆడవాళ్ళే నియమంగా ఉండాలనుకుంటే బ్రహ్మదేవుడు దిగి వచ్చినా నీళ్లు కూడా ముట్టరండి. ఉమ్, మీకు ఇంకెక్కడ చూడలేము మనం అది. ఉమ్, అంటే ఆడవాళ్ళకి అంత నిబద్ధత ఉంటుంది. ఉమ్, ఒకసారి అనుకున్నామా చేయాల్సిందే. yes, కొన్ని మాకు డిస్కౌంట్లు ఆల్టర్నేట్లు ఉంటాయి. Hmm. కానీ ఆడవాళ్ళు ఒకసారి అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. ఉమ్, ఇంకొకటి చూడండి, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు సుఖంగా ఉన్నారే అనుకోండి, ఏడవకుండా ఉమ్, ఆనందంగా వాళ్ళ ఒక స్వర్గంలో ఉన్నామనే ఫీలింగ్తో వాళ్ళు ఉంటే, ఎత్ర నార్యస్తు పూజ్యంతే, పూజ అనగానే పసుపు వేసి పూలు పెట్టడం కాదు, మరి వాళ్ళని సుఖంగా చూసుకోవడం. ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళ కంటి నుంచి నీళ్లు పడతాయో ఆ ఇల్లు నరకం అవుతుంది. ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు నవ్వుతూ తిరుగుతూ ఉంటారో, సుఖంగా ఉంటారో, రమంతే తత్ర దేవతాః, మహాలక్ష్మి తాండవిస్తూ ఉంటుంది ఆ ఇంట్లో. మీరు ఒక 100 మందిని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇంట్లో ఆడవాళ్ళు సుఖంగా ఉన్నారు అనుకోండి, ఆ ఇల్లు స్వర్గం అండి. ఉమ్, ఆడవాళ్ళు ప్రతిరోజు ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో తిన్నది అరగదు, డబ్బు లోపలికి రాదు, రోగాల మయమవుతోంది, ఇల్లంతా కూడా ఒక నరకప్రాయంగా మారుతుంది. ఉమ్, మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎవడో చెప్పిన మాట వినాల్సిన పని లేదు. గురుగారు ఆడవాళ్ళని సుఖంగా ఉంచుకుంటే మీరు ఖచ్చితంగా ఆనందమయ జీవితాన్ని గడుపుతారు. అంటే ఏం చేయమంటారు గురుగారు? మాకు చెప్పండి కొంచెం, మేము ఇక్కడ నుంచి అయినా మారుతాం అని అడిగే వాళ్ళకి మీరు చెప్పారు. తప్పకుండా. అంటే మొదలుగా ప్రతి దానికి ఆడవాళ్ళ మీద దూషించడం, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, అట్లా కాకుండా వాళ్ళని సుఖంగా కొంతమందిని చూస్తుంటాం, బయట ఏదో ఆఫీస్లోనో ఎక్కడో టెన్షన్ తీసుకొని వచ్చి అంత ఆడవాళ్ళ మీద రుద్దేస్తుంటారు, ఇంటికి వచ్చి అంత తిట్టేయడం చేయడం చేస్తూ ఉంటారు. మరి దానివల్ల ఉపయోగం ఏంటి ఉమ్, ఉందా? లేదు. కానీ వాళ్ళు కంటతడి పెట్టారనుకోండి, మనకది శాపనార్థాలుగా మారుతాయి. ఉదాహరణకి మేము జాతకం చూసామనుకోండి, ఉమ్, మీకు స్త్రీ శాపం ఉంది అని చెప్తాం. ఆ, ఒకవేళ మీరు వినుంటారు స్త్రీ శాపం. అవును. పురుష శాపం ఎక్కడ వినున్నారా? లేదు గురుగారు. ఉండదు కూడా. అంటే స్త్రీ శాపానికి అంత పవర్, ఉమ్, స్త్రీకి ఉన్న పవర్ అలాంటిది. సనాతన ధర్మంలో ఉన్న స్త్రీ ఒక దేవత, ఉమ్, పురుషుడు దేవత అని చెప్పలేదు, స్త్రీనే దేవతగా చెప్పారు. మన లక్ష్మీ నారాయణాభ్యాం నమః అంటాం, ఉమ్, ఉమా మహేశ్వరాభ్యాం నమః అంటాం. అంటే కొంతమంది సొంత లాభానికి రిజర్వేషన్ పెట్టుకోవచ్చు, ఉమ్, కానీ మన శాస్త్రము ఎప్పుడో రిజర్వేషన్ ఇచ్చేసింది. అంటే ఉమా అమ్మవారి తర్వాతనే పరమేశ్వరుడు వచ్చాడు, ఉమ్, తర్వాత లక్ష్మీనారాయణ, లక్ష్మీ తర్వాతనే నారాయణుడు వచ్చాడు. ఎవరున్నాను మొదలు? మరి అమ్మవారే ఉందిగా. అమ్మవారి తర్వాతనే అయ్యవారు వచ్చారు కదా. శివశక్త్యా యుక్తో యది భవతి అంటారు. శివుడికి కూడా ఏదైనా చేయాలంటే మొదలుగా అమ్మవారి శక్తి కావాలి. ఆ శక్తియే ఈరోజు ఉన్నటువంటి ప్రతి సనాతన ధర్మం అంటే ఉద్దేశం ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మహిళ కూడా దేవతే.
కానీ సనాతన ధర్మంలో ఇంకా ఇంకా విశేషంగా చెప్పారు. ఆడవాళ్లకు ధర్మాలైన అలానే చెప్పారు, ఆడవాళ్ళు ఉండే విధానాన్ని కూడా అలానే చెప్పారు, ఆడవాళ్ళ వల్ల ఇల్లు ఎంత సుఖంగా ఉంటుందో కూడా అక్కడ చెప్పారు. ఒకవేళ ఒకటే చేయాల్సింది, ఆడవాళ్ళని సుఖంగా ఉంచుకోండి, మీ ఇల్లు స్వర్గంగా ఉంచుకోండి. మీకు స్వర్గం కావాలా నరకం కావాలా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ఎవరైనా సరే, అంటే ప్రతి పురుషునికి ఒక విజ్ఞాపన, రిక్వెస్ట్ అంతే. మీరు ఒక సంవత్సర కాలం చూడండి, మీ ఇంట్లో తల్లైనా భార్య అయినా కూతురైనా ఎవరినైనా సరే వాళ్ళ కంటి నుంచి నీళ్లు పడకుండా చూడండి. ఒకవేళ వాళ్ళ కంటి నుంచి బాధపడుతూ నీళ్లు పడతాయి అనుకోండి, ఆ ఇల్లు ఖచ్చితంగా నరకప్రాయమే. నరకం ఎక్కడో లేదు, ఆ ఇంట్లో ఉందని. అంటే నరకం అనగానే బాధలతో కూడుకుంది నరకం అని అర్థం. అంటే ఉదాహరణకి బాధ అంటే మొదలుగా ఇంట్లో ఆడవాళ్ళు ఏడ్చారనుకోండి, దరిద్ర దేవత అక్కడే ఉంటుంది. ఒకవేళ లక్ష్మి వస్తే అది స్థిరంగా ఉండదు, అనారోగ్య బాధలు వస్తాయి, తింటే అరగదు, ఏవేవో మానసిక ఒత్తిళ్లు, మానసిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా స్త్రీ కంటతడ పెడితే ఖచ్చితంగా కలుగుతాయి. మీరు ఓన్ ఎక్స్పీరియన్స్ గా చూడండి. ఒక సంవత్సర కాలం మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏమీ చేయకండి. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏదో యాగాలు చేయాలి, మేము తిరుపతి వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, అవన్నీ పక్కన పెట్టండి కొన్ని రోజులు. ఒక సంవత్సర కాలం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మనసు నొప్పించకుండా ఉండే ప్రయత్నం చేయండి. చాలంటారు, ఇంతే చాలు. ఒక సంవత్సరం తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ని మా సుమన్ టీం ద్వారా పంచుకోండి. ఎట్లా ఉంటుందో చెప్పచ్చు. అంటే ఈ శాస్త్రం ఎవరిని చెప్పింది, ఎక్కడైతే ఆడవాళ్ళు సుఖంగా ఉంటారో అక్కడ స్వర్గమే అని చెప్పింది. అలాంటి ఆడవాళ్ళని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఈరోజు సమాజంలో చూస్తుంటే ఎన్ని వైపరీత్యాలు. మనం ఒక మాట అనుకున్నాం, చదువు, మంచి చదువు కావాలి అని ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. మంచి చదువు అంటే ఏంటి? సంస్కారం లేని చదువు. అటు మగవాళ్ళైనా అంటే ఒక ఆడవాళ్ళని చూడగానే మొదలుగా మనకు గుర్తొచ్చే తల్లి గుర్తు రావాలి, ఆ భావన కలుగుతూ ఉండాలి. అలా కలుగుతున్నప్పుడు నువ్వు సుఖంగా ఉండగలుగుతావు. అది లేనప్పుడు సుఖంగా ఉండలేవు, బతికిన జీవచ్ఛవము అంటాము. మరి గురుగారు, ఇప్పుడు మీరు ఒక జాతక చక్రం చూసినప్పుడు మీకు అందులో స్త్రీ దోషం కనిపించినప్పుడు ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? ఫస్ట్ ప్రయారిటీ తప్పకుండా మొదలుగా ఈ జాతకంలో స్త్రీ శాపము అని అంటాము. తర్వాత మొదలుగా తల్లిదండ్రుల యొక్క శాపం ఉంది అనుకుంటాం. ఎవరి శాపం ఉన్నా సంబంధమైన, ఉదాహరణకి మీ తల్లిదండ్రుల నుంచి మీ గురించి కంటతడి పెట్టారు, వాళ్ళు బాధపడుతున్నారు అనుకుందాం అనుకోండి, వాళ్ళకి ఒక పవమాన హోమం అని చెప్తాం. పవమాన హోమం చేసి వాళ్ళకు బట్టలు పెట్టి ఆ క్షమాపణ కోరుకోవడం, నా ద్వారా నువ్వేమైనా బాధపడి ఉంటే క్షమించు అని. అట్లానే స్త్రీలకు కూడా స్త్రీ శాపం ఏదైతే ఉందో దానికి ఏం చెప్తారు? చండీ హోమం అని చెప్తారు. చండీ హోమం అమ్మవారి స్వరూపం కదా. చండీ హోమం చేసుకొని మాకు ఒక తెలిసి ఉంటే ఆ పాపం తెలిసి చేయాలి. ఒకవేళ మీరు పాపం తెలిసి చేశారు, ఎవరిని ఒకరిని బాధ పెట్టారు, ఒక స్త్రీని బాధ పెడితే ఖచ్చితంగా వెళ్ళి క్షమాపణ కోరాలి. క్షమాపణ కోరితే కొంచెమైనా శాతం తగ్గుతుంది. ఇక్కడ ఈ చండీ అమ్మవారి అనుగ్రహం ఎట్టాగో ఉంటుంది. కానీ తెలిసి చేసి హోమం చేస్తే ఈ కోపం పోతుంది, తప్పు. ఎప్పుడూ కానీ పాపం తెలియక చేసుకున్న దానికి మాత్రమే పరిహారం. తెలిసి ఎవరినో చంపి వచ్చి యాగం చేస్తాను అంటే కుదరదుగా, ఆ దానికి శిక్ష అనుభవించాల్సింది. కానీ ఇప్పుడు భక్తి కన్నా ముక్తే కోరుకుంటున్నారు కదా. కానీ మన శాస్త్రం చెప్పింది ఎప్పటి వరకు మనకు తెలియకుండా ఏవైనా పాపాలు జరిగి ఉండొచ్చు, తన నివారణకి యజ్ఞయాగాదులు, పూజాది కార్యక్రమాలు చెప్పారు. అలానే స్త్రీకి కూడా స్త్రీ శాపం ఒకవేళ ఉంది అనుకుంటే చండీ యాగాన్ని విశేషంగా ఆరాధించి స్త్రీలందరికీ, అంటే మామూలుగా ఏం చెప్తామంటే సువాసినులు పిలిచి బట్టలు పెట్టి వాళ్ళకి ఏదైతే పూజ చేయాలో పూజ చేసి మేము చండీ హోమాలు చేస్తాం. ఈ చండీ హోమాలన్నీ కూడా ఎప్పుడు సుసంపన్నం అవుతాయి తెలుసా? సంపూర్ణం సువాసిని పూజతో మాత్రమే సుసంపన్నం అవుతాయి. మేము ఈ 5 రోజులు యాగాలు చేస్తూ ఉంటాం, 3 రోజులు యాగాలు చేస్తాం, 1 రోజు యాగం చేస్తాం, చివరికి కలశ ఉద్వాసన అంటాం, అంటే దేవతల్ని కలశల నుంచి పంపించడం. ఆ ఎప్పుడు చేస్తాము మహామంగళారతి అని అంటే ఈ సువాసిని పూజ అయిన తర్వాతనే చేస్తాం. అంటే మేము అన్నారు కదా మొదలు, కొన్ని శాస్త్రంలో చెప్పారు కానీ ఉందా అంటే ఉంది, ఆచరించే వాళ్ళని బట్టి ఉంటుంది. సువాసిని పూజ చేసి తర్వాత అమ్మవారి స్వరూపంగా, అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆత్మికైన చండికా అమ్మవారిని మీ లోపలి ఆహ్వాన చేస్తున్నాను అని వాళ్ళకి ఏ పూజ చేయాలో ఆ పూజ అంతా చేసి వాళ్ళకి బట్టలు, దక్షిణ, తాంబూలాదులు ఇచ్చి వాళ్ళ దగ్గర ప్రార్థన కూడా చేసుకుంటాం. మీరు అమ్మవారి స్వరూపంగా వచ్చారు, మమ్మల్ని అనుగ్రహించండి అని స్వయంగా మేమే ఎంతో మహా పండితులు కూడా, ఏదో ఆడవాళ్ళు కాగానే పర్లేదు మొదలండి అని లేదు.
ఆడవాళ్ళని కూర్చోబెట్టి సువాసిని పూజ చేసి వాళ్ళని ప్రార్థిస్తే అమ్మవారి స్వరూపంగా ఇంకా ఇంకా ఉంది. సనాతన ధర్మంలో స్త్రీలకి చాలా ఉత్కృష్టమైన స్థానం ఉంది. ఎవరో ఒకరో ఇద్దరు పాటించినంత మాత్రాన అది పుస్తకాలకే పరిమితమైందంటే చాలా కష్టం. గురుగారు. కొంతమంది మాట్లాడుతుంటారు కదా, కొన్ని పుస్తకాలకే పరిమితం అయ్యాయి, ఎవరు పాటించట్లేదు. పాటించిన వాడిని పక్కన పెట్టండి. మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఉన్నాయి. స్త్రీని ఇంట్లో దేవతలాగా చూస్తున్న కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ కూడా స్వర్గంలాగా ఆనందంగా మహా ఉత్కృష్టంగా ఉన్నాయి. లేనివాడి గొడవ మనకు అక్కర్లేదు. మరే భలేగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.